పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనసేన ఆవిర్భావ దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేశారు పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. పిఠాపురంలో రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మార్పు చేశారు. ఎక్కడికక్కడే వేడుకలు జరుపుకునేలా చూడాలంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. స్థానికంగానే వేడుకలను జరుపుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. మార్చి 14వ తేదీకి జనసేన పార్టీ ఆవిర్భావమై 12 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఎక్కడికక్కడ కూడా వేడుకలు జరుపుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు సంబంధించినటువంటి వారు ఇప్పుడున్నటువంటి ఎండల దృష్ట్యా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మనం చూస్తే కనుక ఎండలు 3 రోజులు కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇక ఏపీలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా కూడా ఏపీలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు అభిమానులకు కీలక సూచన చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, పవన్ కళ్యాణ్ కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆ పార్టీ అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు అయితే చేశారు. ఈ నెల 14వ తేదీకి జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అయితే తొలుత రాష్ట్ర స్థాయి వేడుకనైతే పిఠాపురంలో ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం అయితే నిర్ణయించుకుంది. కానీ అయితే ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలించకపోవడం వల్ల వచ్చిన నివేదికల దృష్ట్యా అయితే పెద్ద ఎత్తున జన సమీకరణం జరగకుండా ఆ రాష్ట్ర స్థాయి కార్యక్రమం రద్దు చేసినట్లయితే పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. దీనికి బదులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాలు, అదేవిధంగా నగరాలు, మండలాలు, పంచాయతీ స్థాయిల్లో స్థానికంగానే ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ఆ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, అదేవిధంగా జన సైనికులకు, వీర మహిళలకు అయితే సూచించినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడే పార్టీ జెండాను ఎగరవేసి సభ్యత్వం పొందిన కార్యకర్తలు, అదేవిధంగా నాయకుల సమక్షంలో ఆ కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంత ఏదైతే నైతిక బలంతో అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా ముందుకు సాగుతుందని ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ సూచించినట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసి పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం చేసినట్లయితే మనకి సమాచారం అందుతుంది. రేణుశ్రీ, ఇక ఈ మేరకు కూడా అంటే ఎక్కడికక్కడ కూడా ఆయా పార్టీ ఆఫీసుల్లోనే వేడుకలు జరగనున్నాయి అనుకోవాలా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే జిల్లా కేంద్రాలు మనకు ముఖ్యంగా తూర్పు గానీ పశ్చిమ గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ఏదైతే పార్టీ కార్యాలయాలు జిల్లా కేంద్రంగా ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీ ఆఫీసుల్లో, అదేవిధంగా గ్రామాలు, మండలాల స్థాయిలో ఎక్కడైతే పార్టీ ఆఫీసులు ఉంటాయో ఆ పార్టీ ఆఫీసులు ఆ గ్రామానికి సంబంధించిన లేదా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో, లేదా మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులతో, ఆ కార్యకర్తలతో, అదేవిధంగా వేరే మహిళల అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని కొంతమంది ప్రజలకు కూడా ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ ఆవిర్భవించిన తొలుత గతి నుండి కూడా అసలు ఎటువంటి సిద్ధాంతాలకు లోబడి ఉంది, అదేవిధంగా పార్టీ కూటమితో కలిసి ఏ విధంగా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా రాష్ట్రం కోసం ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఆయన తీసుకున్న శాఖ ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలు కూడా వివరించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ సూచనలు అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు వాతావరణ శాఖ సూచిస్తుంది ఏంటంటే ఎండలు కూడా బాగా తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా చెప్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక ఈ మార్చి 14వ తేదీకి ఇప్పటికి జనసేన ఆవిర్భావమే 12 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా వేడుకలు చేసుకోవాలని కూడా ఇటు సందర్భంలో అనుకుంటారు. అయితే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూడా వేడుకలు చేసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచన చేశారు. ప్రజెంట్ ఉన్న వాతావరణం ఎండాకాలం ఎండల దృష్ట్యా కూడా ఈ రకమైన సూచన చేశారు ఆయన.